వెల్కమ్ టు నమిత న్యూస్. ముస్లిం సోదరులలో మంత్రి పెద్దిరెడ్డి ఇఫ్తార్ విందు. పుంగానూరు పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముస్లిం సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇక్కడ ఇఫ్తార్ విందుకు హాజరవుతున్నానని, ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా సంతోషంగా ఆనందదాయకంగా ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు అందరూ గమనిస్తున్నారు. అడిగినవి అన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇచ్చాం. ఇంకా మిగిలిన ఇమాంలకు మౌజాంలకు పట్టాలిస్తాం. ఎల్లప్పుడూ జగన్ ముస్లింలకు అండగా ఉంటారు. మీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటునిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి మనం అండగా ఉండాలి. రాబోయే ఎన్నికల్లో పూర్తి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు, అందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నామని తెలిపిన మంత్రి పెద్దిరెడ్డి అన్ని సౌకర్యాలు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు అని అడిగే హక్కు మన నాయకులకు కార్యకర్తలకు అంతా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఎన్నికల ముందు ఏం చెప్పాడో అవన్నీ చేశాడు 100%. అదే 2014 ఎన్నికల్లో చూస్తాం మనం. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో 600 హామీలు ఇచ్చాడు. 600 హామీలు ఏదైనా నెరవేర్చాడా అంటే ఏది కూడా నెరవేర్చలేదు. మోసపూరితంగా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఆయన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన తర్వాత చాలా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా ఈరోజు కుదుటపడినాయి. ఆర్థికంగా అప్పుల నుంచి బయటపడినారు. మరి ఇదే పద్ధతిలో మనం రాబోయే 5 సంవత్సరాల్లో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేపడతారు. వారికి మన అండదండలు ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మనం ఇక్కడ నాకు ఓట్లు వేయండి అని అడగచ్చో అడగకూడదో నాకు తెలియదు, కానీ అప్పుడు నేను శాసనసభకు పోటీ చేస్తూ ఉన్నాను తెలుగుదేశం పార్టీ మీద. అదేవిధంగా బీజేపీ మీద మిథున్ రెడ్డి పోటీ చేస్తూ ఉన్నాడు. ఇద్దరిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. చాలు మా భాష ముందు బాగుంది. తర్వాత ఇంతకుముందు మిథున్ రెడ్డి ఏదో 2 కోట్లు మన పార్లమెంటరీ నిధుల నుంచి ఇస్తా అని చెప్పాడంటే, పార్లమెంట్ సభ్యుడి నిధుల నుంచి, ఎంపీ ల్యాడ్స్ నుంచి. అది ఎన్నికలైన తర్వాత తప్పకుండా మొట్టమొదటి అదే ఇప్పిస్తాను. అదేవిధంగా రోజు మాట్లాడుతూ ఉంటాడు మన సలీం గారు. ఎప్పుడైనా అడిగిండొచ్చు, మా గురువులకు ఇళ్ళ పట్టాలు కావాలా, మా మౌజూర్లకి ఇళ్ళ పట్టాలు కావాలని. తప్పకుండా మనకు 17 మసీదులు ఏమో ఉన్నాయి కదా, 27 మసీదుల్లో 54 మంది ఉంటారు. 54 మందికి కూడా పట్టాలు ఇప్పిస్తాం. అదేం పెద్ద సమస్య కాదు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. తప్పనిసరిగా ఈ రంజాన్ పండగ మనందరికీ కూడా మంచి చేయాలని చెప్పి, రాబోయే రోజుల్లో వచ్చే రంజాన్ పండుగ దాకా మనకు భగవంతుడు అన్ని రకాల కూడా అన్ని రకాల కూడా మనకు అండగా నిలవాలని చెప్పి, మిమ్మల్ని అందరినీ కూడా బాగా చూసుకోవాలని చెప్పి ఆ భగవంతుడిని అల్లాను ప్రార్థిస్తున్నాను.